హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ఫస్ట్ నేను ఈ కోకోనట్‌ని బాయిల్ చేశాను. ఎందుకంటే లోపల ఉన్న కొబ్బరిని టెంక నుంచి ఈజీగా సెపరేట్ చేసుకోవడానికి. మీకు తురుముకునేది ఇంట్లో ఉంటే దాంతో కూడా తురుముకోవచ్చు. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను. చూపించిన విధంగా మొత్తం అన్నింటిని. ఆ తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక మిక్సీ జార్లోకి వేసి బాగా మిక్సీకి పట్టుకుంటున్నాను వాటర్ వేసుకొని. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మూత పెట్టి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం. తర్వాత ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి మిక్సీకి వేసుకుంటున్నాను. మ్యాక్సిమం కొబ్బరి నుంచి ఎన్ని పాలు తీయగలిగితే అంత మంచిదన్నమాట. మనకి ఎక్కువ ఆయిల్ వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఒక బనీన్ బట్టన్ తీసుకొని, లేదా మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ని తీసుకొని అందులోకి ఈ మిక్సీకి వేసిన కొబ్బరిని తీసి దాంట్లోకి వేయాలి. ఇప్పుడు దాన్ని బాగా పిండుకొని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి పిప్పి నుంచి. ఈ విధంగా కొంచెం కూడా విడిచిపెట్టకుండా మొత్తం పిండేసుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఇలా ఉంటాయి. మనం వీటిని ఒక కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో అందులోకి ఈ పాలను అన్నింటినీ వేస్తున్నాం అనమాట. ఇంక వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. తర్వాత స్లోగా కలుపుతూ బాయిల్ చేసుకోవడమే. తర్వాత కొద్దిసేపటికి ఇలా తయారవుతుంది. చాలాసేపు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది నాకు ఈ కన్సిస్టెన్సీ రావాలంటే. కొద్దిగా ఓపిక అవసరం ఏమంటే, ఇది చూసారా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చేయొచ్చు, లేదంటే మీరు నార్మల్గా క్లియర్ ఇంకా వైట్ కలర్లో ఉన్నప్పుడే కూడా తీసేయచ్చు. అలాంటప్పుడు వాటర్ కలర్లో వస్తుంది, లేదంటే ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు అన్నిటినీ తీసుకొని ఒక కడాయిలో పెట్టి ఈ పిప్పినంతా దాంట్లోకి వేసి బాగా స్క్వీజ్ చేయాలి. సో దట్ మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఆయిల్ వచ్చిందో మనం చూద్దాం. ఒక మెజరింగ్ కప్ లాంటివి తీసుకొని అందులోకి వేస్తున్నాం. దీంట్లో స్కేల్ లేదు దాని మీద, బట్ అప్రాక్సిమేట్గా 25 to 30 ml వచ్చింది అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.